హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫనీ వైజాగ్ ఫామ్. అండ్ ఈరోజు నేను డిస్కస్ చేయబోయేది మన నాటుకోడి పిల్లల్ని వర్షాకాలంలో ఎలా కాపాడుకోవాలి అండ్ మోర్టాలిటీ అనేది ఎలా తగ్గించుకోవాలి అండ్ ఎలా హెల్తీగా పిల్లల్ని పెంచాలనేది ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. బేసిక్గా చాలామంది చేసే తప్పు ఏంటంటే తల్లి గుడ్లు పొదగగానే పిల్లల్ని ఇంకా తల్లిని తీసి బయట పెట్టేస్తారు. సో ఫస్ట్ మిస్టేక్ అదే, మనం ఆ తప్పు చేయకూడదు. కోడి పిల్లలు బయటికి రాగానే ఒక 2 days వరకు తల్లితో పాటే ఉండాలి. 2 days వరకు వాటర్ ఇంకా ఫీడ్ లేకపోయినా కూడా పిల్లలు హెల్తీగానే ఉంటాయి. సో పిల్లల్ని మాత్రం పుట్టగానే పిల్లల్ని హ్యాచింగ్ నుంచి తీసి బయట పెట్టద్దు. హ్యాచింగ్లోనే ఉంచండి ఒక 2 days వరకును. అండ్ వాటర్ అండ్ ఫీడ్ ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూడింగ్. సో ఈ 2 days తర్వాత పిల్లల్ని మీరు ఒక సేఫ్ జోన్లో పెట్టుకోవాలంటే మనకి చల్లగాలి కానీ లేదంటే బయట నీళ్ళు పిల్లల్ని తగలకుండా చూసుకోవాలి. అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కొంచెం హైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. సో నేను పెట్టిన సిస్టమ్ ఏంటంటే పిల్లల్ని కేజ్లో పెడతాను నేను తల్లితో పాటు. అండ్ వాటికి ఒక చిన్న గోన్ అనేది వేసుకుంటాను. అండ్ మిగతా స్పేస్ అంతా ఓపెన్గా ఉంటుంది. సో దట్ రెట్ట వెళ్ళినా కానీ అవి కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు సెటప్ చేసుకుంటే పిల్లలు అనేవి తడకుండా ఉంటాయి. అండ్ వాటి వేస్ట్ నుంచి అవి ఫ్రీగా ఉంటాయి. సో అవి ఉండే ప్లేస్ ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉంచుకోవడం మన బాధ్యత. సో క్లీన్గా నీట్గా ఉంచుకునేటట్టయితేనే పిల్లలు హెల్తీగా ఉంటాయి, బ్యాక్టీరియా అండ్ ఫంగస్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో 2 days అయిన తర్వాత ఫస్ట్ 8 hours చిన్నపిల్లలకి ఓన్లీ వాటర్ పెట్టాలి. వాటర్ కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసి దాంట్లో కొంచెం పసుపు, బెల్లం లేదంటే షుగర్ కలిపేసి ఇవ్వాలి వాటికి. అండ్ దాంట్లోనే ఏదో ఒక యాంటీబయాటిక్ వాడుకోవచ్చు మనం. లైక్ టెట్రాసైక్లిన్ అయినా వాడుకోవచ్చు, నియోడాక్స్ ఫోర్ట్ అయినా వాడుకోవచ్చు. సో ఈ విధంగా యాంటీబయాటిక్ యూజ్ చేసి అండ్ షుగర్ కలిపిన వాటర్ అండ్ డిస్ఇన్ఫెక్ట్ చేసిన వాటర్ని కోడ్లకి ఒక 8 hours వరకు కంప్లీట్గా ఇవ్వాలి. సో ఫీడ్ అనేది పెట్టకూడదు ఫస్ట్ 8 hours, ఓన్లీ వాటర్ అనేది ఇవ్వాలి వాటికి. ఎందుకంటే హ్యాచింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎగ్ యోక్ అనేది ఇంకా వాటి కడుపులో ఉంటుంది. సో అది మనకి కరిగిపోవాలి, మెల్ట్ అవ్వాలి. సో ఈ మెల్ట్ అవ్వడానికి మినిమం ఒక 1 to 2 days పడుతుంది. సో స్టార్టింగే ఫీడ్ ఇస్తే అది ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది దానికి. సో డైజెషన్ ప్రాబ్లం ఏం రాకుండా మీరు ఫస్ట్ 8 hours వాటికి ఓన్లీ వాటర్ మాత్రమే ఇవ్వాలి. సో వాటర్లో డిస్ఇన్ఫెక్ట్ కలిపిస్తే బెస్ట్. అండ్ 8 hours అయిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చేసి వాటికి చిక్ ఫీడ్ అని ఇవ్వచ్చు. లేదంటే మనం బేసిక్గా పాత పద్ధతిలో వాడేటట్టు నూకలు ఇంకా సజ్జలు మనం గ్రైండ్ చేసుకొని వాటికి పెట్టుకోవచ్చు. సో తేలికపాటుగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మాత్రం ఇచ్చుకోవాలి స్టార్టింగ్ ఫస్ట్ 2 days వరకును. అండ్ ఆ ఫీడ్లో మీరు కొంచెం మల్టీవిటమిన్ కలుపుకున్నా కూడా రిజల్ట్ అనేది బాగుంటుంది. సో మల్టీవిటమిన్ కలుపుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ పెరుగుతాయి. సో కోడి కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ విధంగా ఇంకో 2 days వరకు మనం కంటిన్యూ చేయాలి. సో 1 week పిల్లలు 5 days to 7 days అయ్యేంత వరకును తేలిగ్గా అరిగే ఫీడ్ మాత్రమే వేసుకోవాలి. అండ్ ఈ 1 week అయిన తర్వాత మీరు ఫీడ్లోని లేదంటే వాటర్లోని కొంచెం అల్లం అండ్ వెల్లుల్లిపాయలు అండ్ మిరియాలు ఉంటాయి కదా. సో ఒక 10 పిల్లలకైతే చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లిపాయ ముక్క, సో ఈక్వల్ సైజు ఉన్న వెల్లుల్లిపాయ అండ్ అల్లం తీసుకొని అండ్ దాంట్లో 2 మిరియాలు దంచేసి పౌడర్ చేసి ఫీడ్లో కానీ లేదంటే వాటర్లో కానీ మిక్స్ చేసి ఇవ్వచ్చు. సో ఇలా మిక్స్ చేసి ఇవ్వడం బట్టి బాడీ హీట్ అనేది జనరేట్ అవుతుంది వాటికి. సో ఆటోమేటిక్గా చలికాలం లేదంటే వర్షాకాలం అవి చలి నుంచి తట్టుకోగలుగుతాయి. సో ఈ ఫీడ్ అనేది మీరు వాటర్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times ఇవ్వాలి. ఈ విధంగా 5 days వరకు కంటిన్యూ చేయాలి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని దాన్ని శుభ్రంగా గ్రైండ్ చేసి అండ్ దాంట్లో కొంచెం తౌడు అండ్ గంట్లు కలుపుకొని పెట్టుకుంటే వాటికి ప్రోటీన్ లెవెల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఈ మేతలో మీరు మల్టీవిటమిన్ కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఎగ్ అనేది రెగ్యులర్గా ఇవ్వకూడదండి పిల్లలకి. సో బయట తిరిగే పిల్లలు అయితే రెగ్యులర్గా ఇవ్వచ్చు, కానీ కేజ్ సిస్టంలో మేపే పిల్లలకి అయితే ఎగ్ అనేది రెగ్యులర్గా ఇవ్వకూడదు. ఎందుకంటే వాటికి ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. సో ఎప్పుడైతే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుందో వాటికి మెట్రోజిల్ సిరప్ అనేది ఉంటుంది ఒకటి, మెట్రోజిల్ 400, అది హ్యూమన్ మెడిసిన్ అది. సో ఆ సిరప్ని మీరు 1 ml for 100 grams ఆఫ్ ఫీడ్లో మిక్స్ చేసి పిల్లలకి తినిపించవచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే వాటికి ఇండైజెషన్ అనే ప్రాబ్లం పోద్ది అండ్ కడుపులో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది తగ్గిపోద్ది. సో మెడిసిన్ వచ్చేసి
మెట్రోజిల్ 400. అండ్ చాలామంది చేసే ఇంకో మిస్టేక్ ఏంటంటే బాయిల్డ్ రైస్ పెడతారు. సో ఉడకబెట్టిన అన్నం పెట్టేస్తుంటారు వాటికి. సో పిల్లలకి ఉడకబెట్టిన అన్నం మాత్రం పెట్టకూడదు. దాన్ని బట్టి ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. సో తేమ అనేది ఎక్కువ ఉండి వాటికి సిఆర్డీకి ఎఫెక్ట్ అవుతుంది. సో జలుబులు రావడం కానీ సో ఇలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో చలికాలం అండ్ వర్షాకాలం ఉడకబెట్టిన అన్నం మాత్రం అసలు పెట్టకూడదు. వాటికి బాడీ హీట్ పెంచే ఫుడ్ ఐటమ్స్ మాత్రమే పెట్టుకోవాలి. లైక్ గంట్లు, సజ్జలు, గోధుమలు కూడా గ్రైండ్ చేసిన గోధుమలు మాత్రం వాడుకోవాలి పిల్లలకి. అండ్ ఫీడ్లో వచ్చేసి మంత్లీ ఒక 4 to 5 days వరకు మనం అల్లం వెల్లుల్లి జ్యూస్ తీసి ఫీడ్లో డైరెక్ట్ కలిపేసి ఇవ్వాలి వాటికి. అండ్ మల్టీవిటమిన్ అనేది కంపల్సరీగా ఇచ్చుకోవాలి. సో మల్టీవిటమిన్ కూడా మనం ఒక మంత్లీ ఒక 3 to 4 days వరకు ఇచ్చుకోవచ్చు. లేదంటే 10 daysకి ఫస్ట్ 2 to 3 days ఇచ్చి మళ్ళీ ఒక 7 days గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక 2 to 3 days ఇస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదే విధంగా మనం అప్పుడప్పుడు ఫీడ్లో మనం నైట్ నానబెట్టుకున్న శనగలు అండ్ రొయ్య పొట్టు ఉంటుంది కదా, రొయ్య పొట్టు కానీ లేదంటే ఉప్పు లేని ఎండి చేపలు ఉంటాయి కదా, శుభ్రంగా గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని ఇవి మనం తౌడులో కలిపి పెట్టుకున్నా కూడా వాటికి బాడీ హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదే విధంగా ఫస్ట్ 1 month వరకు చిక్స్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ 1 month వరకు వాటికి బయట గాలి అనేది లేదంటే బయట నీళ్ళు తాగకుండా చూసుకునేటట్టయితే వాటికి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఫస్ట్ 21 daysతోని వాటికి ఉన్న కడుపులో ఉన్న యోక్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. సో యోక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఇంక రావు. సో ఫస్ట్ 21 days అండ్ 30 days వరకు ఈ మేనేజ్మెంట్ అయితే చూసుకోవాలి. సో ఈ 30 days తర్వాత కోడిపిల్లలు అనేది మనం బయట వదులుకోవచ్చు. సో బయట వదులుకున్నప్పుడు కూడా మనం మార్నింగ్ 10 తర్వాత వదులుకోవాలి అండ్ ఈవినింగ్ 5 కల్లా 4:30 to 5 లోపల వాటిని మళ్ళీ క్లోజ్ చేసేయాలి లోపల. సో ఈ విధంగా ఏమవుతుందంటే మార్నింగ్ చలి నుంచి అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి అండ్ నైట్ చలి నుంచి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. సో కోడిపిల్లలను బయటకు వదిలే ముందు వాటికి శుభ్రంగా మేత పెట్టేసి మాత్రం బయటకు వదలాలి. అండ్ మేత నీళ్ళు పెట్టేసి మాత్రం బయటకు వదులుకుంటే మంచిది. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అవి మనం పెట్టిన మేత తినవు, బయట పురుగు తింటాయి. కాబట్టి శుభ్రంగా ఫస్ట్ మనం ప్రోటీన్ మేత లేదంటే మనం ఆయుర్వేదిక్ మేత ఏం పెట్టుకున్నా కూడా ఫస్ట్ వాటికి పెట్టిన తర్వాత మాత్రమే వదులుకోవాలి. సో ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటే కోడిపిల్ల అనేది ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. అండ్ జబ్బు పడిన కోడిపిల్లలను మాత్రం వెంటనే సపరేట్ చేసేయాలి మనం. సో ఏ కోడిపిల్లన జబ్బు పడితే వాటిని వెంటనే సపరేట్ చేసి పక్కన దూరంగా పెట్టేసుకోవాలి. అండ్ వాటికి ట్రీట్మెంట్ అనేది సపరేట్గా చేసుకోవాలి. సో ఈ విధంగా కంటామినేషన్ కూడా అవ్వదు. సో ఒక పిల్ల నుంచి ఇంకో పిల్లకి జబ్బు అనేది స్ప్రెడ్ అవ్వదు. అండ్ ఇవే కాకుండా వ్యాక్సినేషన్ కూడా ఆన్ టైంలో ఉండాలి. సో మ్యాక్సిమం మనం వాడే వ్యాక్సినేషన్స్ ఏంటంటే లసోటా, క్లోన్ 30 అండ్ ఆర్డీ వ్యాక్సిన్లు వాడతాం. సో ఫౌల్ పాక్స్ అనే వ్యాక్సిన్ అయితే మన ఇండియాలో చాలామంది వాడరు. సో దీనికి ఆల్టర్నేట్గా మనం దోమల మందులు కొట్టుకోవడం కానీ లేదంటే ఫామ్లో రెగ్యులర్గా ఈవినింగ్ 5:30 అప్పటికి పొగ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో పొగ వచ్చే విధంగా ఫామ్ అంతా పొగంతా స్ప్రెడ్ అయ్యే విధంగా మనం పొగనైతే క్రియేట్ చేయాలి. సో దట్ దోమలు అనేవి ఫామ్లో ఉండకుండా ఉంటాయి. ఎప్పుడైతే దోమ ఫామ్లో రాకుండా ఉంటాయో అప్పుడు మ్యాక్సిమం 80% ఆఫ్ ది డిసీజెస్ ఫామ్లోకి ఏవి ఎంటర్ అవ్వవు. సో ఈ విధంగా మీరు కానీ మేనేజ్మెంట్ చేసుకుంటే చిక్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి అండ్ డిసీజ్ రెసిస్టెంట్గా ఉంటాయి అండ్ వాటి ఇమ్యూనిటీ కూడా హైగా ఉంటుంది. అండ్ హెల్తీ ఫామ్ అంటే హెల్తీ ఇన్కమ్. సో మీ ఫామ్ అనేది ప్రాఫిటబుల్ వేలో ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.